సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. కొద్ది చూడగానే టిపికల్ గా అనిపిస్తుంది మీకు, కానీ చాలా ఈజీ ఇది. 6 ఇంటూ XY మైనస్ వై 8 ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ XY యొక్క LCM ని కనుగొనండి అన్నాడు. ఫస్ట్ ఈ పదాలను మర్చిపోదాం, అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుందాం, వాటి యొక్క LCM కనుక్కుందాం. 6, 8 దీని యొక్క LCM ఏ విధంగా కనుక్కోవాలి? 2 3 జా 6, 2 4 జా 8. సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. సో ఏం మిగిలింది మనకు? 2 ఇంటూ ఇక్కడ కూడా ఇవి కూడా రాసుకోవాలి. 3 ఇంటూ 4, 2 3 జా 6, 6 4 జా 24. సో 24 వచ్చింది. సో అంకెల యొక్క LCM 24 సైడ్కి రాసుకున్నాను. నెక్స్ట్ XY మైనస్ వై ఎక్స్ పవర్ 4y మైనస్ XY. సో ఇటువంటి ఇచ్చినప్పుడు ఇక్కడ XY ఇచ్చాడు, ఇక్కడ కూడా భూములు అవే ఉన్నాయి XY, ఇక్కడ Y ఉంది, ఇక్కడ కూడా మనకి Y ఉంది. సో ఇటువంటి ఇచ్చినప్పుడు మీరు ఏం లేదు, వీటిలో పవర్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ పదాన్ని రాసుకోండి, అయిపోతుంది, అదే LCM. సో ఇక్కడ ఎక్స్ పవర్ 4y మైనస్ XY రాసుకున్నాం. సో LCM ఇదే 24 ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ XY. సో ఎక్కడ ఉంది ఆన్సర్? అచ్చా, దీన్ని సింప్లిఫై చేసినట్టున్నాడు. ఏం లేదు, మళ్ళీ చూడండి, నాకు ఇదే LCM, యాక్చువల్ ఆన్సర్ ఇదే, కానీ ఏం చేశాడు చూడండి, ఎక్స్ పవర్ వైని దీంట్లో నుంచి 24 ఈ విధంగా రాసుకుంటున్నాను, ఎక్స్ పవర్ వైని కామన్ తీసాడు. ఇక్కడ ఎక్స్ పవర్ వైని XY ని కామన్ తీసాడు. సో ఏం మిగులుతుంది? ఎక్స్ పోతుంది, వై పోతుంది, ఇక్కడ 4 xలో ఒక ఎక్స్ పోయింది కాబట్టి ఇంకా 3 x మిగులుతాయి, ఎక్స్ పవర్ 3 మైనస్ ఇక్కడ XYకి XY పోయింది కాబట్టి 1 మిగులుతుంది. సో 24XY ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అనేది LCM అవుతుంది. సో ఇక్కడ ఉంది ఆన్సర్ 24XY ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అనేది LCM అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఒకటి కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను, చేయండి, మీకు మాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది, చూడగానే పెట్టేయచ్చు.